లాంటి పెద్ద దేవస్థానంలో కేవలం 20 నిమిషాల్లోనే మా దర్శనం అయిపోయిందంటే ఎవరైనా నమ్ముతారా? అవును, మీరు విన్నది నిజమే. ఆగస్టు 7వ తారీఖున రాత్రి 9 గంటలకి మా దర్శనం. మేమందరం రెడీ అయ్యి 8 గంటలకి దర్శనానికి అయితే బయలుదేరాం. మనం ఏ గుడికి వెళ్తున్నా సరే ఉపవాసం చేస్తూ వెళ్తాం. ప్రసాదమైనా సరే దర్శనం అయిపోయిన తర్వాతే తింటాం. కానీ తిరుపతిలో అలా కాదు. కడుపు నిండా తిన్న తర్వాత మాత్రమే దర్శనానికి వెళ్ళాలి. ఎందుకంటే ఒక్కసారి దర్శనానికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు బయటికి వస్తామో ఎవ్వరికీ తెలియదు. మేము కూడా భోజనం చేద్దామని దగ్గరలో ఉన్న వెంగమామ కాంప్లెక్స్ కి అయితే వెళ్ళాం. ఇక్కడ ప్రతిరోజు కొన్ని వేల మందికి అన్నదానం అయితే జరుగుతుంది. ఒక్కొక్కసారి ఆ సంఖ్య లక్షలు కూడా దాటుతుంది. ఈ వడని కొత్తగా మెనూలో యాడ్ చేశారంట. నేను మొదటిసారి తిరుపతిలో భోజనం చేయడం బాగుంది అని చెప్పడం కంటే అద్భుతంగా ఉంది అని చెప్పొచ్చు. చాలా మంది నేను అబద్ధం చెప్తున్నానని అనుకోవచ్చు. తిరుపతి వెళ్లి భోజనం రుచి చూసిన వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుంది. భోజనం అయిపోయిన వెంటనే దర్శనానికి అయితే బయలుదేరా. మేము టీటీడీ యాప్ లో 3 months బిఫోరే 300 రూపీస్ దర్శనం టికెట్లు అయితే బుక్ చేసుకున్నాం. మా ఫ్యామిలీలో 4 మెంబర్స్ అయితే సాయంత్రం 4 గంటలకి ఫ్రీ దర్శనం లైన్ లోకి అయితే వెళ్లారు. మేము 9:30 లైన్ లోకి అయితే వెళ్ళాం. 10 గంటలకి మా దర్శనం కూడా పూర్తయిపోయింది. అలాగే స్వామివారి ఊరేగింపును కూడా చూసాం.